39 కులాల్లో ఒక కులపోళ్ళు ఇంకొక కులపోళ్ళను ఓన్ చేసుకోరు. ఉమ్, యాదవ గౌడను ఓన్ చేసుకోరు, గౌడ కమ్మరిని ఓన్ చేసుకోరు. ఉమ్, ఇట్లా ఇందులో అనేక కులాలు తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్ కులాలు. ఉమ్, అవి ఓన్ చేసుకోలేదు ఇతను. ఉమ్, ఓన్ చేసుకుంటేనే ఎక్స్పెక్ట్ చేశాడు. అవును. టోటల్గా ఒక బీసీని పెడితే అందరు బీసీలు ఒప్పుకుంటారనుకుంటే ఉమ్, బీసీలు ఆ బీసీ మా కులం కాదు కదా అనుకున్నారు. ఉమ్, రెడ్లు వదిలేశారు. ఉమ్, ఇద్దరు వదిలేసేటప్పటికి ఇప్పుడు జగన్ పరిస్థితి ఉమ్, శాంతం అయిపోయింది. ఉమ్. అది సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ అంటే సచివాలయ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. వాలంటీర్లకి ఒక సరైన హామీ ఇవ్వకపోవడం, అదే టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 10,000 పెంచుతామని చెప్పి ఒక హామీ ఇవ్వడం. ఎందుకంటే దాదాపు 2.5 లక్షల మంది అనుకుంటా కదా వాలంటీర్లు ఉన్నారు. అది ఎంతవరకు దెబ్బేసింది అనుకోవాలి? వాలంటీర్ వ్యవస్థలో ఆ, ఏదైతే మొట్టమొదట వాలంటీర్ల ద్వారానే రాజకీయం చేయడం ప్రారంభించిన తర్వాత దెబ్బతిన్నారు. మొదట వాలంటీర్లని రాజకీయాలకు అతీతంగానే తిప్పారు. ఉమ్. ఇది ఈ సంక్షేమ పథకాలు అంటే అందించే గృహ సారథులను పెట్టక ముందు వరకు. ముందు వరకు ఇంటింటి దగ్గరికి ఎమ్మెల్యేలను పంపించే వరకు వాలంటీర్ వ్యవస్థ నడిచింది. అదే గడప గడప ప్రభుత్వం కార్యక్రమం పంపించేది అప్పటి వరకు నడిచింది. ఆ తర్వాత ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థని మీదకి ఒక పొలిటికల్ పెత్తనం బిగిన్ చేశారో అప్పటిదాకా మన ఇంటికి సేఫ్ వాలంటీర్ ద్వారా ప్రయోజనం అనుకున్నటువంటి వాళ్ళు నెగిటివ్ చూడడం బిగిన్ చేశారు. దానికి తోడు పదే పదే ఈ పేపర్ ఇవ్వడం ఏమన్నా నెగిటివ్ అనిపించింది అని డౌట్ వచ్చింది. నీకెంత వచ్చింది అని చెప్తుంటారు.